Hi. So today let us understand CPC Order 7. అసలు ఆర్డర్ 7 ఏమని చెప్తుందో చూద్దాం. ప్లెయింట్ ఆర్డర్ 7 అన్నది ప్లెయింట్ కోసం మాట్లాడుతుంది. The term plaint has been taken into consideration previously while discussing the institution of suits. So institution of suits order number 2 కదా. Order 7 particularly deals with plaint అని కూడా మనకు ముందు కూడా చెప్పారు. అదే చెప్తున్నారు. ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్లెయింట్ ఆర్ లే డౌన్ అండర్ ద రూల్ 1 ఆఫ్ ద ఆర్డర్ 1లో ఇందులో ఉన్నాయన్నమాట. ఏంటని అసలు ఆ ప్లెయింట్ ఎలా ఉండాలి, ఏముండాలి, రిక్వెస్టీస్ ఆర్ నాట్ ఎయిడెడ్ బై రూల్ 11 ఆఫ్ ఆర్డర్ డీల్స్ విత్ ద గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ ఎ ప్లెయింట్ వైల్ కమ్ ఇన్ టు ప్లే. సో ఇక్కడ రూల్ 1 అసలు ప్లెయింట్లో ఏముండాలని చెప్తే, రూల్ 11లో ఏముందంటే అసలు ఇలాంటి ఒక కంప్లైంట్ తీసుకోవాలా లేదా, ఎలాంటి కంప్లైంట్ తీసుకోవాలి, ఎలాంటి గ్రౌండ్స్ ఉండాలి, ఎలాంటి కంప్లైంట్ని మాత్రమే కోర్టు ఎలాంటి విషయాన్ని మాత్రమే పట్టించుకుంటుంది, ఏం గ్రౌండ్స్ ఉండాలి, ఎలాంటి కేసెస్. సో ఇప్పుడు క్రిమినల్ కేసుని తీసుకెళ్ళి సివిల్ కోర్టులో వేస్తే తీసుకోరు కదా, ఇట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్. సో గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో సిపిసి చెప్తుంది ఇది క్రిమినల్ కేసు కాకూడదు, ఇది కాకూడదు అట్లా అని చెప్పి. అండ్ సో కమింగ్ టు ద ఆర్డర్ 8, రిటర్న్ స్టేట్మెంట్, సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్. సెట్ ఆఫ్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఆఫ్టర్ ద సమ్మన్ ఈజ్ సర్వీడ్ అండ్ సమ్మన్స్ ఎన్ని రోజులు వస్తుందని 30 days. 30 daysలో తను డిఫైన్ చేసుకోవాలి కదా. డిఫెండెంట్ బై ద ఆర్డర్ 5, by the court order 5, the defendant shall submit his written statement before the court within the days of 30 period and the receiving the summons from the court. The consequence of failure to submit in the written statement and such will allow the court specify some other days for the defendant to submit his statement, but new specified date must be exceeded 90 days the date of summons issue. సో 30 days టైం ఉంటుంది, కానీ దానికన్నా టైం కావాల్సి ఇస్తుంది కొంచెం, కొన్ని కండిషన్స్లో, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో కోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ అది 90 days కన్నా ఎక్సీడ్ అవ్వదు అన్నమాట. 90 days లోపలే ఉంటుంది. 90 days లోపల. అది కూడా ఎప్పటి నుంచి కౌంట్ అవుతుందంటే, ఏ రోజైతే సమ్మన్స్ ఆయనకి ఇచ్చాము అని ఉంటుందో ఆ రోజు నుంచి 90 days వేసుకోండి. సో దట్స్ వేర్ దే ఆర్ టెలింగ్ ద పాయింట్. అండ్ ఆ 90 days అయిపోయిన ముందే ఇచ్చేస్తారన్నమాట. And next point, the most important trial of written statement submitted by the defendant is that it must contain specific denials of the allegations made by the plaintiff and not just a gentleman. ఇప్పుడు ప్లెయింట్ ఒక కంప్లైంట్ వచ్చింది, నేను కాదు, నేను చెప్పట్లేదు, నేను చేయలేదు అని ఎలిగేషన్స్ కాకుండా, నేను కాదు, ఎలా కాదు, నేను ఈ ప్లేస్లో లేను ఆ టైంలో, సో ఎలా నీకు ఈ కేసుకి సంబంధం లేదు అని నిన్ను నువ్వు డిఫైన్ చేసుకుంటావు అన్నది ఎలిగేషన్ని ప్లెయింటిఫ్ చేసిన దానికి కౌంటర్గా ఉండాలి తప్ప. బట్ ఇట్ షుడ్ బీ నాట్ లైక్ నేను చేయలేదు అంటే ఇట్ డజంట్ వర్క్. హౌ యు ఆర్ నాట్ డన్ అన్నది ఒక స్పెసిఫై పద్ధతిలో ఉండి కోర్ట్కి అర్థం అయ్యేలా ఉండాలి. సో దట్స్ వే దే ఆర్ టెలింగ్ ద ఎలిగేషన్స్ మేడ్ బై ద ప్లెయింటిఫ్ అండ్ నాట్ జస్ట్ అ జెంటల్ వన్. నేను కాదు అని పెట్టేస్తే అయిపోదు. ఎలా కాదు అన్నది కూడా కోర్ట్కి ఒక డిఫెండెంట్ డిఫైన్ చేసుకోగలగాలి తనని. ఎందుకు కాదు, ఎలా కాదు, వాట్ రీజన్ హీ ఈజ్ నాట్ సపోజ్డ్ టు డూ అండ్ వేర్ హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, ఎలా కాదు ఈ క్లైమ్ లైబిలిటీ ఎందుకు తీసుకోడు అనేది క్లియర్గా చెప్తారన్నమాట. సో దట్స్ వే ద కోర్ట్ ఆఫ్ సివిల్ ఎక్స్పోజ్. థ్యాంక్ యూ.